ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, మనం నిర్గమాకాండంలో మోషే రాసిన నిర్గమాకాండంలో మనం చదివినట్లయితే మారా దగ్గరికి ఇశ్రాయేల్ అందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు నీళ్ళ కోసం అలంటిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీళ్ళ కోసం దాహంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆ మారా అనేటివి చేదైన నీళ్లు, ఆ చేదైన నీళ్ళలోనికి ఒక చెట్టును వేయమంటాడు. ఆ చెట్టును వేసినప్పుడు ఏమవుతుందంటే అది మధురంగా మార్చబడుతుంది. ఆ నీళ్ళు అనేది మధురంగా మార్చబడుతుంది. మనం మన జీవితానికి దీన్ని అప్లై చేసుకోగలిగినట్లయితే, అనగా మనకు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం చదివినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరుచుకుందరు, దేవుని వాక్యము చేతనే కదా అని ఒక మాట కనిపిస్తుంది. ఈ రెండు వాక్యాలను మనం ఈక్వేట్ చేసినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే, ఒక జీవితంలోనికి దేవుని వాక్యాన్ని మనం వేసినట్లయితే చేదుగా ఉన్న ఆ జీవితం మధురంగా మారగలుగుతుంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకుందాం. చేదైన జీవితాన్ని నుంచి దూరంగా వెళ్ళి మధురమైన జీవితాన్ని పొందుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.